చూడండి అది కాలుతుంది. ఆ యొక్క నిప్పుల మీద శవం, ఎవ్వరూ లేరు, ఒక్కడే ఆ కట్టిని కాలుస్తున్నాడు. దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి. నువ్వు ఈ భూమి మీదకి వచ్చి ఏది తీసుకొని వెళ్ళవు. ఏటేటో తీసుకొచ్చావు, ఏదేదో సంపాదించావు, ఈ భూమి మీద ఏదేదో సంపాదించావు. భార్య, పిల్లలు, నీ భర్త, నీ తల్లిదండ్రులు, కుటుంబం అనుకుంటూ నువ్వు బ్రతికావు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోతారు. ఒక్కరు లేరు. చూసారా, ఒక్క బంధువుడు ఒక్కడు లేడు. కాలిపోతుంది అంతే. ఇక్కడితో నీ జీవితం అంతే. ఈరోజైనా కళ్ళు తెరుచుకొని చెడు మార్గాన్ని విడిచిపెట్టి, పాపాన్ని విడిచిపెట్టి, మారు మనసు పొంది ప్రభు యందు విశ్వాసం ఉంచి మంచి జీవితం జీవించి నూతన జీవితాన్ని జీవించాలని కోరుకుంటున్నాను. దేవుడా, నిన్ను ప్రేమించడానికి, నిన్ను ప్రేమించి నీ కొరకు రక్తం కాచి ప్రాణం పట్టడానికి ప్రభు వారు వచ్చారు. ఈరోజు యేసు నందు విశ్వాసం ఉంచి నిత్య జీవాన్ని కోరుకోవాలని, పొందుకోవాలని కోరుకుంటున్నాను. దేవుడు నిత్యత్వం ఉంది. చనిపోయిన తర్వాత ఇక్కడ కావడం కాదు, నువ్వు పాపం నుండి చచ్చిపోతే ఇంతకన్నా ఘోరమైన నరకంలో కాలిపోతావు. జ్ఞాపకం చేసుకో, మారు మనసు పొందు.